ఈడీ విషయంలో జోక్యం చేసుకోబోం, ప్రధాని మోడీ వెల్లడి. ఎలక్టోరల్ బాండ్స్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కాదని ఆయన అన్నారు. ఏ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా ఉండదని, ఏ లోపాలున్నా సవరించవచ్చని అన్నారు. తమకు ఎందుకు ఎదురుదెబ్బ అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో సంకలు గుద్దుకుంటున్న వారు పశ్చాత్తాపడక తప్పదని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి అత్యధికంగా విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధినేత స్వతంత్ర సంస్థ అని, దాని పనితీరు విషయంలో తమ జోక్యం ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈడీ వద్ద 7,000 కేసులు ఉన్నాయి. వాటిలో రాజకీయ నేతలపై 30% కంటే తక్కువే కేసులు ఉన్నాయి. ఆ సంస్థ పనిని మేము అడ్డుకోం. స్వతంత్రంగా పనిచేసి నిజాల్ని బయటపెట్టాల్సిన బాధ్యత ఈడీదే అన్నారు. కేంద్రం ఈడీని ఆయుధంలా వాడుకుంటుందన్న ఇండియా కూటమి ఆరోపణలపై ప్రధాని మోడీ ఘాటుగానే స్పందించారు. 2G స్పెక్ట్రమ్, ఇందిరమ్మ ఇళ్ళు, బోఫోర్స్ కుంభకోణం, శవపేటికలు అమ్ముకోవడం, ఇలా కుంభకోణాల విషయంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. కాంగ్రెస్ను బీట్ చేయడం ఎవరి తరమూ కాదు. చరిత్రకెక్కిన కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలన్న ఆలోచన అయితే మాకు లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో అవినీతి రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకెళ్లాం. అదేవిధంగా నడిపించాం ప్రభుత్వాన్ని. G20 సదస్సులో కాంగ్రెస్ హయాంలో జరిగి ఉంటే కనీసం 1,00,000 కోట్ల అవినీతి జరిగి ఉండేది. వీలైతే 10 లక్షల కోట్ల అవినీతి కూడా చేసి ఉండేవారు. కానీ ఎంతో పారదర్శకంగా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా G20 సదస్సును నిర్వహించామన్నారు ప్రధాని మోదీ. గెలుపు మీద విశ్వాసం తగ్గిన తర్వాతనే అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు కాంగ్రెస్ అభ్యర్థులు అన్నారు మోదీ.